ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని రైతు అనేటువంటి వ్యక్తికి 9 గంటల కరెంటు ఇచ్చేవాడు. తర్వాత విద్యుత్ సరఫరా కూడా మండల స్థాయిలో ఒక కరెంట్ ఆఫీస్ ఉంటే అదనంగా కూడా ఇంకో కరెంట్ ఆఫీస్ ఎగలంగా కట్టించి కూడా సరైన రీతిలో కరెంట్ ఇచ్చేవాడు. అదే కరెంటుని జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు ఎక్కువ వేసేస్తున్నాడు, కరెంటు సరైన రీతిలో ఇస్తలేదు, బాదుడే అనేటి చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందులోనేమో 9 గంటలు ఇచ్చాడు, మళ్ళీ 9 గంటల నుంచి మళ్ళీ గంట కుదించి 8 గంటలు చేశాడు. 8 గంటలు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు 7 గంటల్లో కుదించాడు. 7 గంటలు కుదించి అది సరైన రీతిలో రైతులకి కరెంట్ ఇవ్వని పరిస్థితి. అనేక రకాలైన అత్తమాను కట్టు ఎవరికి చేయాలనేటువంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయా జగన్మోహన్ రెడ్డి గారు అన్నందలా కూడా రైతుల పట్ల ఆదుకున్నాడు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కొట్టాడు, అన్నీ కూడా సక్రమంగా రైతులనేటువంటి వాళ్ళకి ఒక ఎనుముకగా నిలబడ్డాడు. ఇవాళ పరిస్థితి లేదు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు 7,77,000 వరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ కనెక్షన్లు 25,000కు పైబడే ఉన్నాయి. మొదట్లో 9 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగిన తరువాత అనధికార విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో సమస్యలు మొదలయ్యాయి. రాజానగరం, కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలతో పాటు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో పలు ప్రాంతాల్లో వరి సాగుకు బోర్లే ఆధారం. వరితో పాటు మామిడి, కొబ్బరి, ఆయిల్ పామ్, చెరుకు, జీడి మామిడి, పొగాకు, పత్తితో పాటు అత్యధికంగా మొక్కజొన్న సాగు చేస్తారు. విద్యుత్ సరఫరా సక్రమంగా జరగకపోవడంతో వరితో పాటు ఇతర పంటలకు సాగునీరు సరఫరా చేయటం సాధ్యం కావటం లేదని, కొన్ని చోట్ల నీరు అందక మడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.